ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం కొరతగా ఉన్నారు. ప్రభువు అనుగ్రహించాలి, కృప చూపాలి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. 10వ అధ్యాయములో దేవుని సన్నిధి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టు దర్శనం కనిపిస్తోంది. దేవుని మందిరమును దేవుడు విడుస్తున్నాడు. ఈ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు దేవాలయములోని 3 స్థలాలు: అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణము. దేవుడైన యెహోవా ప్రత్యక్ష గుడారాన్ని మోషేకి అనుగ్రహించినప్పుడు మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిలువబెట్టాడు. ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణము అను 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాల్లో ఆవరణములో గంగాళము, పీట, పరిశుద్ధ స్థలములో బల్లపై రొట్టెలు, దీపస్తంభం. అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్టి, ఆ మందసం లోపట 2 రాతి పలుకలు, 10 ఆజ్ఞలు వ్రాయబడిన 2 రాతి పలుకలు, మన్నా కలిగిన బంగారు పాత్ర, మన్నా కలిగిన బంగారు పాత్ర, అహరోను యొక్క చిగురించిన కర్ర. ఈ 3 మందసం పెట్టెలు ఉన్నాయి. ఈ మందసం పెట్టి పైన కరుణాపీఠం ఉంది. 2 కెరూబులు ఒకదాని యొక్క రెక్కలు ఒకటి తగులునట్లుగా, ముఖములు తగులునట్లుగా రెక్కలు చాపబడినవై మందసాన్ని నింపి కవర్ చేస్తూ, కప్పుతూ చెక్కతో చేయబడినవి నిలబెట్టబడి ఉండేవి. కెరూబుల మధ్య నుండి మందసం మీదుగా ప్రభువు మాట్లాడుతుండేవాళ్ళు. పైన గుడారము యొక్క టెంట్ వేయబడిన తరువాత దేవుని యొక్క మేఘం వచ్చి కప్పేది. ఆ గుడారాన్ని దేవుని మేఘం కప్పేది. ఆ మేఘము షకీనా మేఘం, దైవ మహిమ మేఘం. అలా కప్పబడినప్పుడు, దిగి వచ్చినప్పుడు దేవుడు వారి మధ్యన ఉన్నాడు అనే సంకేతం వారికి దొరికేది. వారు ప్రయాణాలు ప్రారంభించటం మేఘం పైకి లేచినప్పుడు, నిలిచిపోవటం మేఘం దిగి వచ్చినప్పుడు. ఇది దేవుని యొక్క ప్రభావ దర్శన రూపాన్ని జ్ఞాపకం చేస్తూ ఇవ్వబడినటువంటిది. అటువంటి దానిలో ఒక్కొక్క భాగంలో నుండి విడిపోతున్నటువంటి మహిమ ఇందులో తేటగా చెప్పబడుతూ వచ్చింది. 10వ అధ్యాయం 1వ వచనం, నేను చూస్తూ ఉండగా, గమనిస్తుండగా అని అర్థం. అబ్జర్వ్ అనే పదం రాశాడు ఇంగ్లీష్లో. వాచింగ్, కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే అర్థం. నేను గమనిస్తుండగా కెరూబులకు పైగా ఉన్న ఆకాశ మండలము వంటి దానిలో, కెరూబులకు పైగా
కెరూబులు, బైబిల్ గ్రంథంలో కెరూబులను గూర్చినటువంటి అనేకమైనటువంటి వచనాలు కనిపిస్తాయి. మైటీ బీయింగ్స్, మైటీ స్పిరిచువల్ బీయింగ్స్, ఒక మహాశక్తి కలిగినటువంటి ఆత్మజీవులు కెరూబులు. దేవుని యొక్క సైన్యములో వీరు ప్రధాన భాగం. దేవుని యొక్క తీర్పులను నిర్వర్తించటంలో వీరు ప్రధాన భాగం. కీర్తనాకారుడు వ్రాస్తూ ఆయన కార్యములను నెరవేర్చు బలశూరులారా, ఆయన దూతలారా అని పిలిచినది వీరిని గుర్చే. దేవుడు ఆజ్ఞాపించినది భూమి మీద పరలోకంలో కూడా నెరవేర్తించటం వీరికి విధి. చాలా బలిష్టమైన వారు కనుక కెరూబుల పైగా ఆకాశమండలం ఉంది. ఆకాశమండలంలో నీలకాంతమైన సింహాసనం ముందు ఒకటి కనపడెను. నీలకాంతమైన సింహాసనము వంటిది ఒకటి అగుపడెను. ద థ్రోన్ ఆఫ్ ద గాడ్. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున దేవుని యొక్క సింహాసనము యెషయా ప్రవక్త చూచాడు దర్శనాన్ని. ఇట్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆన్ ద థ్రోన్ ఇన్ హెవెన్. పరలోకమందు సింహాసనాసీనుడైన దేవుడు దేవుని మందిరమునకు సన్నిధిని ఇచ్చినటువంటి దేవుడు తన ఉద్దేశమును ఇక్కడ బయలుపరుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. సింహాసనం నీలకాంతమయముగా ఉన్నది తప్ప ఆకారం కనపడలేదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ సింహాసనము మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు అనేది మనము తేటగా గుర్తెరగవలసినటువంటి సత్యమై ఉంటుంది. యెరూషలేము పైన శిక్ష అమలుపరచబడుటకు మొట్టమొదటగా దేవుని సన్నిధి ఆ స్థలమును విడవాలి కనుక జరుగుతున్నటువంటి కార్యక్రమం. నేను చూచుచుండగా కెరూబులకు పైగా ఉన్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకడు కనబడెను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా, కెరూబు క్రింద ఉన్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్య ఉన్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణముల మీద చల్లుమని సెలవీయగా నేను చూచుచుండును. అంతలో అతడు లోపలికి పోయెను. నిప్పులు తీసుకొని పట్టణం మీద చల్లమన్నాడు. ఆ నిప్పులు ఎక్కడున్నాయట? కెరూబుల క్రింద ఉన్న చక్రముల మధ్య నిప్పులున్నాయి. కెరూబుల మధ్యన ఉన్నటువంటి నిప్పులు చేతుల నిండా తీసుకోమన్నాడు. నిండా తీసుకోమన్నాడు అంటే సమృద్ధిగా. మనకు ఆదికాండము గ్రంథంలో సొదొమ గొమొర్రా పట్టణాల నాశనం గుర్చి 19వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ అధ్యాయంలో లోతును గూర్చినటువంటి వివరాలు చెప్పబడ్డాయి. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలలో నివాసం ఉంటున్నాడు, ఇండ్లు కట్టుకొని. ఆ స్థలములో దేవుడు పాపమును గూర్చిన మొరను విని దిగి వచ్చాడు, చూచాడు. చూచినప్పుడు ఆ పట్టణము యొక్క దారుణమైన పరిస్థితి అర్థమైంది. 19వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి చేత దేవుడే స్వయముగా అగ్నిగంధకములను కురిపించినటువంటి తీరు 24వ వచనంలో వ్రాశాడు.
ఆదికాండము 19:24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని పట్టణములలో నివసించు వారినందరినీ నేలమునకులను సైతము నాశనము చేసెను. అగ్ని కుమ్మరించబడింది. అంటే డివైన్ ఇంటర్వెన్షన్, దైవ సంబంధమైన జోక్యము వలన వస్తున్న శిక్ష ఇది. బబులోనీయులు బయట దండుగట్టి కూర్చున్నారు. కంటికి కనబడుతోంది బబులోనీయులే, కానీ దేవుడు తన ఉగ్రతను తన దూతల ద్వారా నిర్వర్తించటానికి ఆయన నుప్పులను తీసుకుని వెళ్ళమని చెబుతున్న దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. అతడు లోపలికి వెళ్ళాడు. లోపలికి పోగా ఎక్కడికి వెళ్ళాడు? కెరూబుల మధ్యన, కెరూబుల క్రిందన అతి పరిశుద్ధ స్థలాన్ని సూచిస్తోంది. ఇది అక్కడ నుండి, అంటే దైవ సన్నిధి నుండి దైవోగ్రత కృమ్మరించబడుటకు సిద్ధంగా ఉంది అన్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో కూడాను ఈ ఉగ్రతకు కారణం ఏమిటి అనే అంశాన్ని గురించి రోమియులకు ఒక స్పెషల్ లెటర్ రాస్తూ ఉన్నాడు. కనుక దీని యందు మనం చూస్తున్నప్పుడు 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. స్త్రీలు సైతము వారి స్వాభావికమైన ధర్మం విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించారు. అటువలే పురుషులు కూడా అనుసరించి కామతప్తులయ్యారు. ఆ కారణము చేత దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు దిగుటకు దేవుడు ఏర్పాటు చేశాడని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సహోదరుడా, సహోదరి, గాడ్స్ wrath ఆన్ ద పీపుల్ హూ ఆర్ సిన్డ్. ఎవరైతే పాపములో మునిగిపోయి ఉన్నారో వారిని దహించుటకు అగ్నిగంధకములను కృమ్మరించుట. ఎవరైతే పాపములో ఉన్నారో వారి మీదకు శిక్షను పంపించటం. దుర్నీతి, సకల దుర్నీతి మీద దేవుని ఉగ్రత పడటానికి సిద్ధంగా ఉందన్నాడు. కనుక ఇక్కడ కూడాను యెరూషలేము విగ్రహారాధనలోనికి మారిపోయారు, వ్యభిచార పాపములోనికి కూరుకుపోయారు. దేవుని యొక్క మహా ఉగ్రతకు లోనవ్వటానికి కారణం రిపీటెడ్ అలార్మ్స్ చెప్తూ వచ్చినప్పటికీ కూడాను వినకుండా ఉండిపోయినందున దైవ సన్నిధి నుండి ఆ ఉగ్రత పంపించున్నట్లు దేవుడు చేశాడు. అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కన నిలిచి ఉన్నారు, మరియు మేఘము లోపల ఆవరణమును కమ్మి ఉండెను. గాడ్స్ ప్రజెన్స్ కనిపిస్తోంది. నిప్పులు దీయుట, శిక్షార్థమైన పనులు చేసినప్పుడు ఆ సన్నిధి దూరం అవుతోంది. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణపై మందిరపు గడప దగ్గర నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండినది ఆయను. చూస్తున్నారా? మందిరములో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము కూడా మందిరము నిండినది అయ్యింది. ఆవరణం మహిమతో నిండినది అయినది. అప్పుడు వినబడుతోంది ఒక శబ్దం, ఎ డ్రెడ్ఫుల్ ఫియర్ఫుల్ వాయిస్, ఎ థండర్ వాయిస్. అర్థమవుతుందా? నిర్గమకాండం 19వ అధ్యాయంలో సీనాయి పర్వతం మీద మెరుపుల మధ్య ఉరుములతో కూడిన శబ్దముతో దేవుడు ఇజ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. అటువంటి శబ్దమును పోలిన ఒక శబ్దము కెరూబులు చేస్తున్నాయి. అంటే గాడ్స్ థండర్ వాయిస్ రెవల్యూషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వబడుతోంది. సర్వశక్తుడు అయిన దేవుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయట ఆవరణము వరకు వినబడెను. అంటే
బయట ఆవరణం దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలం ప్రధాన యాజకుడు, పరిశుద్ధ స్థలం లేవీయులు, ఆవరణము ఇశ్రాయేలు జనాంగము. కనుక ఆవరణము చివరి వరకు వినబడెను అన్నప్పుడు లేవీయులు, ప్రధాన యాజకుడు, యాజకులు మరియు సాధారణ గోత్రాలకు చెందినటువంటి ప్రజలందరికీ కూడాను ఈ రెక్కల శబ్దము వినపడెను. రెక్కల శబ్దము, కందిరీగ రెక్కల శబ్దం చేస్తుంది. కొన్ని పక్షులు రెక్కలతో శబ్దాన్ని చేస్తాయి. అది డ్రెడ్ఫుల్, భయంకరమైనటువంటి శబ్దంతో పోల్చబడింది. ఎందుకో తెలుసిన? అది సర్వశక్తుడగు దేవుడైన యెహోవా మాట్లాడిన శబ్దం. ఈ మాటలు ఇశ్రాయేలీయులకు అర్థం అవుతాయి. ఇవాళ మనకు అర్థం కాకపోవచ్చు ఏమిటి ఈ మాటలని, కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. నిర్గమకాండములో తమ పితరులతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ ఉరుములతో కూడిన శబ్దానికి మేము భయపడుతున్నాం, చనిపోతాం, దేవుడు మాతో మాట్లాడితే చచ్చిపోతాం, మోషే నీవే వెళ్ళి మాట్లాడిరా, మేము నీ మాట వింటామని కమిట్మెంట్ ఇచ్చారు 12 గోత్రాల ప్రజలు. అటువంటి శబ్దం వినబడుతోంది. డిక్లేరింగ్ ద జడ్జిమెంట్స్ ఆన్ జెరూసలేం. దేవుడు అట్టి భయంకర శబ్దంతో మాట్లాడాడు. కెరూబుల మధ్య ఉండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకుని ఆయన అవిసరార బట్ట ధరించుకున్న వానికి ఆజ్ఞయగా అతడు లోపలికి వెళ్ళి చక్రము దగ్గర నిలిచెను. కెరూబులలో ఒకడు కెరూబుల మధ్య ఉన్న అగ్నివైపు చెయ్యి చాపి, కెరూబుల మధ్య ఉన్న అగ్నివైపు చెయ్యి చాపి నుప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకుని వాని చేతిలో ఉంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను. యెరూషలేమునకు దేవుని సన్నిధి నుండి శిక్ష వెళ్ళటం ప్రారంభమయ్యింది. గాడ్స్ ప్రజెన్స్ ఎప్పుడైతే విత్డ్రా అయ్యిందో ఇక శిక్ష కొరకు నొప్పులు కృమ్మరించబడుట ప్రారంభానికి నాంది పలికింది. ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ withdrawn from the temple of God and the city of Jerusalem. యెరూషలేము పట్టణము దేవుని మందిరము నుండి దేవుని యొక్క సన్నిధి వెలుపటికి వచ్చినప్పుడు ఆ అద్భుతమైనటువంటి దైవ సంబంధమైన ఉగ్రత కృమ్మరించబడుటకు బయలుదేరింది. అంతలో కెరూబుల రెక్కల క్రింద మానవ హస్త రూపం ఒకటి కనబడింది. నేను చూస్తుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక్క చక్రము చొప్పున 4 చక్రాలు కనబడ్డాయి. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లున్నాయి. 4 చక్రాలు ఏకరీతిగా ఒక్కొక్క చక్రమునకు లోగా మరి ఒక చక్రం, ఒక చక్రంలో ఒక చక్రం చొప్పున 4 చక్రాలుండి అవి తిరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి. వెనుకకు తిరగక 4 వైపులు జరుగుతున్నట్టుగా ఉంది. తల ఏ తట్టు తిరుగునో అది ఆ తట్టే దాని వెంటే పోతోంది. వెనుకకు తిరగక జరుగుతున్నాయి. ఆ 4 కెరూబుల యొక్క శరీరములు, వీపులు, చేతులు, రెక్కలు ఆ చక్రముల చుట్టూ కన్నులతో నిండి ఉన్నాయి. 4 చక్రములున్నాయి. నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. ఇవి దైవ సన్నిధిని జ్ఞాపకం చేస్తున్నాయి. తిరగండి, జరిగిపోండి, తొలగిపోండి అని చెప్పుతున్నాయి. ఒకదానికి 4 ముఖములున్నాయి. మొదటిది కెరూబు ముఖము. కెరూబు ముఖము అనే పదం ఎందుకు రాస్తున్నాడు? కెరూబు ముఖము అన్నప్పుడు మోషే నిర్గమాకాండములో సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉండిపోయినప్పుడు ఇజ్రాయేలు జనాంగం అహరోను దగ్గరకు వచ్చి మాకు దేవుణ్ణి చేయమన్నారు. దేవుణ్ణి చేయమన్నప్పుడు వాళ్ళు ఎన్నుకున్నటువంటి రూపము దూడ రూపం. దూడను చేశారు. మనకు చాలా తేటగా నిర్గమాకాండం 32వ అధ్యాయం 8వ వచనంలో 24వ వచనంలో ఈ దూడ నిర్మాణం గురించి కనిపించింది. అహరోను అగ్నిలో బంగారమును వేసినప్పుడు దూడ రూపం వచ్చింది. పోకరతో దూడ చెక్కాడు. కనుక కెరూబు ముఖం అన్నప్పుడు ఓఎక్స్, ఆక్స్, ఎద్దు, దూడ ముఖంగా అభివర్ణించారు. రెండవది మానవ ముఖము, మూడవది సింహముఖము, 4వది పక్షిరాజు ముఖము. ఈ కెరూబులు పైకెక్కను.
కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే. గుర్తుపెట్టుకోండి, కెబారు నది దగ్గర ఒక జంతువు కనబడింది అన్నాడు. చూశారు మొదటి అధ్యాయంలో, ఆ జంతువు ఇదే అంటున్నాడు. అంటే కెరూబులే మొదటి అధ్యాయంలో కూడాను యెహెజ్కేలుకు ప్రత్యక్షం అయ్యాయి. కెరూబులు జరుగగా చక్రములు వాటి ప్రక్కకు జరిగెను. కెరూబులు నేల నుండి లేవవలెనని రెక్కలు చాచగా చక్రములు వాటి యొద్ద నుండి తొలగలేదు. జీవులకున్న ప్రాణం వంటివి చక్రములో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతొట్టున నిలువగా. మందిరం నుండి మహిమ పైకి లేచి వెళ్ళిపోతాది. God's presence removed from the temple, from the city Jerusalem. బయలుదేరి పైకి లేస్తున్నట్లుగా కనిపిస్తాను. యెహోవా మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతొట్టు నిలువగా, కెరూబులు రెక్కల చాచి నేను చూస్తుండగా నేల నుండి పైకి లేచినవి, లేవగా చక్రములు వాటితో కూడా లేచినవి. యెహోవా మందిరపు తూర్పు ద్వారంకి వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపైగా నిలిచెను. కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని కింద నాకు కనబడిన జీవి ఇదే. అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను ఉండెను, మరియు ఒక్కొక్క దానికి రెక్క క్రిందను మానవహస్తం వంటిది కనబడెను. మరియు వాటి ముఖరూపములు కెబారు నది దగ్గర నాకు కనబడిన ముఖరూపముల వలె ఉండెను. అవియు వాటి రూపములను అదే విధముగా ఉండెను. అవన్నీ ఆయా ముఖముల వైపుగా జరుగుచూ ఉండెను. దేవుని మందిరము నుండి సన్నిధి విత్డ్రా చేయకుండా ఎన్నడూ కూడాను ఏ శత్రువు యెరూషలేము మీద చేయి పెట్టలేడు. దేవుడు అప్పగించితేనే దేవుని పిల్లల మీద ఎవడైనా చేయవేయటానికి అధికారం ఉంటుంది. పూర్తిగా ప్రొటెక్ట్ చేయబడుతున్నాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు ఆ పట్టణం మీద ఉన్నాయని వాక్యంలో మనకు ప్రభువు సెలవిస్తున్నాడు. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారని వాగ్దానాలు ఇచ్చాడు. అటువంటి పట్టణాన్ని తానే స్వయంగా విడిచిపెడుతున్నాడు. విశేషం ఏంటంటే, పట్టణాన్ని విడిచాడు, కానీ వాగ్దానాల చొప్పున ప్రజలను శేషముగా ఉంచుటకు ఆయన ఇష్టపడ్డాడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చుటలో ఆయన బహు ఆసక్తి కలిగిన వాడిగా వాక్యంలో మనకు కనిపిస్తున్నది. ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయంలో 16వ వచనం నుండి నేను చదువుతాను. ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయేల్, భవిష్యత్తు ఇశ్రాయేలీయులకు ఏ విధంగా దేవుడు ఉంచాడు, మిగిల్చాడు అనేది మనకు కనిపిస్తుంది. ప్రభువైన యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే, దూరమున ఉన్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసి తిని, అయినను నా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆ దేశములో నుండి కొంతకాలము తరువాత వారిని నేను కొంతకాలమున వారికి పరిశుద్ధాలయం గుందును, వారిని చెరగొట్టబడిన దేశములలో నుండి రప్పించి ఇశ్రాయేలు దేశాన్ని మరల వారి వశము చేసేదను. అలా జరిగినప్పుడు మీరు ఈ విగ్రహారాధన విషయాలు వదిలేస్తారు. కనుక ఇశ్రాయేలులో రూపాంతరం వచ్చేటట్టుగా దేవుడు ఇశ్రాయేలు జనాంగమునకు, యూదా ప్రజలకు 70 సంవత్సరాల చెర ఏర్పాటు చేశాడు. కనుక దేవుడు తాను నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయాన్ని ప్రకటించాడు, విధేయులవమన్నాడు. విశేషం ఏంటంటే, పట్టణాన్ని విడుస్తున్నాను అన్నాడు దేవుడు, ప్రజలను తన యొద్దకు మరలి రమ్మన్నాడు. తన తీర్పునకు విధేయులై దాగి ఉండు నిమిత్తం బబులోనికి వెళ్ళిపోమంటే వెళ్ళలేదు. దేవుని వాక్యేదో దేవుని యొక్క మనస్సేదో అర్థం చేసుకోలేని దీన అవస్థలో ఆనాటి యాజక బృందం ఉంది. ప్రాస్పరిటీ వైపే వాళ్ళ యొక్క ఆలోచనలు ఉన్నాయి తప్ప క్యారెక్టర్ బిల్డింగ్ వైపు వారి ఆలోచనలు కొనసాగలేకపోయాయి. ఈనాటి క్రైస్తవ్యం కూడాను ఆనాటి యూదా జనాంగపు పరిస్థితులతో పోల్చుకున్నప్పుడు అత్యధికమైనటువంటి శాతం ఆ విధంగానే కనిపిస్తున్నారు. కనుక నేటి ప్రజలు ఆలోచన చేయాలి. దేవునికి ఇష్టము లేనిది మన జీవితాల్లో మనం ఎక్కడైనా అనుమతించి సంతోషిస్తున్నామా? ప్రభువుకు ఇష్టము లేనిది మన జీవితాల్లో
కొనసాగించుటకు సిద్ధం పడి ఎన్నడైనా మనం ఆలోచిస్తున్నామా? అది మనకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఇది ఈ సత్యం ప్రతి ఒక్కరూ మనం గుర్తెరగాలి. దేవుని సన్నిధి మందిరము నుండి తొలగిపోయినప్పుడు సులువుగా ఆ పట్టణము పట్టబడినది. 11వ అధ్యాయములోనికి వెళదాం. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మమునొద్దకు చేర్చి నన్ను దింపగా, గుమ్మపు వాకిట 25 మనుషులు కనబడిరి. వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు, బెనయా కుమారుడైన పెలట్యాయు నాకు కనపడ్డారు. ఇక్కడ వచన పాత్ర, మాంసము అనే పదం వాడాడు. దేవాలయములో బలులిచ్చిన మాంసాన్ని వండటానికి ఉపయోగించే పాత్ర వచన పాత్ర. కనుక ఇక్కడ దేవుడు వచన పాత్రగా యెరూషలేము పట్టణాన్ని, మాంసముగా యెరూషలేములో శిక్షించబడి మరణిస్తున్నటువంటి యూదా జనాంగాన్ని వారికి చూపించాడు. ఈ పట్టణము వచన పాత్రనియు, మనము మాంసమనియు, ఇండ్లు కట్టుకొన అవసరము లేదనియు చెప్పుకొనొచ్చు. ఈ పట్టణములో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే. ఎంత దారుణం అండి! ఎటువంటి వారు వీళ్ళు? 25 మనుషులు, వారిలో ప్రధానులు, యాజకులు, ప్రధానుల కుమారులు ఇందులో కనిపిస్తున్నారు. వీళ్ళు ఏమని చెప్పుకుంటున్నారట? పాపమును యోచిస్తూ దురాలోచనలు చేస్తున్నారు. కాబట్టి వారికి ప్రవచనం ఇవ్వు, నరపుత్రుడా ప్రవచించు. యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, నీవు నీ మాట వారికి తెలియచేయి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: ఇశ్రాయేలీయులారా, మీరు ఇలాగ పలుకుచున్నారే, మీ మనసును పుట్టిన అభిప్రాయాలు నాకు తెలిసే ఉన్నాయి. ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించారు. మీ చేత హతులైన వారితో పట్టణం నిండి ఉంది, వీధులు నిండి ఉన్నాయి. కాబట్టి ప్రభువు యెహోవా సెలవిస్తోంది ఏమిటనగా, మీరు హతము చేసి పట్టణములో పడేసిన శవాలే మాంసం, పట్టణమే వచ్చిన పాత్ర. ఈ పట్టణము నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టుదును, పట్టణము నుండి మిమ్మల్ని వెళ్ళగొడతాను. దేవుడు శపథం చేసి చెబుతున్నాడు, ఈ పట్టణములో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టుదును. మీరు ఖడ్గానికి భయపడుచున్నారే, నేనే మీ మీదకు ఖడ్గం రప్పిస్తాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు మీకు శిక్ష విధించి పట్టణములో నుండి వెళ్ళగొట్టి అన్యజనుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను. ఇజ్రాయేలు సరిహద్దుల్లో కానీ మీరు ఖడ్గం చేత కూలునట్లు నేనే మీకు శిక్ష విధించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. యెహెజ్కేలు గ్రంథంలో పలుమార్లు నేనే యెహోవానని మీరు తెలుసుకుందురు అనే పదం రాస్తూ వచ్చాడు. మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఈ పట్టణం మీకు వచన పాత్రగా ఉండదు. నేను ఇశ్రాయేలు సరిహద్దుల యొద్దనే మిమ్మల్ని శిక్షిస్తాను. అప్పుడు మీ చుట్టూ ఉన్న అన్యజనుల విధులను ఆచరించుటకై మీరు ఎవని కట్టడలను అనుసరింపక మానితురో, ఎవరి విధులను అనుసరింపకపోతురో ఆ దేవుడు నాకు నేనే ఆయననని మీరు తెలుసుకుంటారు. నేను ఆ ప్రకారం ప్రవచిస్తుండగా బెనయా కుమారుడైన పెలట్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా యెహోవా, ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలము చేయుదువా అని మొరపెట్టి తిని. యెహెజ్కేలు కంగారు పడిపోతున్నాడు. శేషం లేకుండా ప్రజలు నాశనమైపోతున్నారు ప్రభువా. అధికారి యొక్క కుమారుడు ఇక్కడ చనిపోయినట్టుగా కనబడుతోంది ప్రభు అని ఏడుస్తున్నాడు. సోదరుడా, సోదరి, యెరూషలేము మీదకు దేవుని యొక్క శిక్ష పడినప్పుడు యెహెజ్కేలు కన్నీటిమయమవుతున్నాడు. వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. 14వ వచనము నుండి రేపటి వాక్య ధ్యానిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించుము. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.